హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఈరోజు మనం కొండవీటి వాగు దగ్గర ఉన్నాము. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అమృత సాయి కాలేజ్ ఉంది కదా, దాని పక్కన అయితే ఈ కొండవీటి వాగు పనులు జరుగుతున్నాయి. ఇది చూడండి ఎంత వెడల్పుతో అయితే తోమారు. మన టాప్ సైడ్లో ఒక డయాగ్రామ్ కనబడుతుంది కదా, దానిలో వచ్చేసరికి కొండవీటి వాగు, పాలవాగు ఆ రెండు ఒక 2 లైన్స్తో అయితే చూపించాను. అక్కడ బ్లూ డాట్స్లో కనపడుతుంది రిజర్వాయర్. నీరుకొండ రిజర్వాయర్ నుంచి కృష్ణాపాలెం రిజర్వాయర్ వరకు అయితే ఈ కొండవీటి వాగు వెడల్పు చాలా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ వచ్చేసరికి నీరుకొండ నుంచి కృష్ణాపాలెం వీళ్ళు రిజర్వాయర్ దగ్గర కొండవీటి వాగు దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది లేయర్ బై లేయర్ అయితే రిమూవ్ చేసుకుంటా కిందకి వెళ్తున్నారు డెప్త్కి. కొంచెం వాటర్ వచ్చేసరికి ఇంకా కొంచెం ముందుకైతే తోముకుంటూ వెళ్తున్నారు. రీసెంట్గా వర్షం కురిసింది కదా, దానివల్ల అయితే వాటర్ తక్కువ లోతుకి అయితే వాటర్ వచ్చినాయి. ఇక్కడ నుంచి తీసిన మట్టిన సరికి పక్కన అయితే ఆ మట్టిని పోస్తున్నారు. పక్కన ఈ మట్టిని తొలగించిన మట్టిని అయితే దాని పక్కన అయితే ఇలా పోస్తున్నారు. చూడండి మనకు కనపడుతుంది కదా, ఇదైతే కార్మికుల కోసం నిర్మించిన షెడ్యూల్. మనకి లారీ బ్యాక్ సైడ్ కనపడుతుంది చూసారా, అది అమృత సాయి యూనివర్సిటీ. నీరుకొండ రిజర్వాయర్ వచ్చేసరికి 0.4 టీఎంసీతో అయితే నిర్మిస్తున్నారు. కృష్ణాపాలెం వచ్చేసరికి 0.1 టీఎంసీ, శాఖమూరు రిజర్వాయర్ వచ్చేసరికి 0.03 టీఎంసీ. మొత్తం వచ్చేసరికి మన అమరావతి క్యాపిటల్లో 0.53 టీఎంసీ ఇదైతే వాటర్ని స్టోర్ చేయనున్నారు. కృష్ణాపాలెం వెళ్ళే ఈ కొండవీటి వాగు డిస్టెన్స్ వచ్చేసరికి 7.2 కిలోమీటర్స్. ఇది చూడండి లోతుతో వేకుంది, కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి. దానివల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది వర్క్. రీసెంట్గా వర్షం కురిసరికి వాటర్ అయితే తక్కువ లోతుకి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. ఇది లేయర్ బై లేయర్ రిమూవ్ చేసుకుంటూ అయితే కొండవీటి వాగుని మట్టి రిమూవ్ చేస్తున్నారు. చూడండి ఇది బ్రిడ్జ్, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇది కట్టారు. యాక్చువల్లీ కొండవీటి వాగు వచ్చేసరికి 19.85 కిలోమీటర్స్ అయితే అమరావతి క్యాపిటల్లో ఇది వెళ్తుంది. మేజర్ డిస్టెన్స్ వచ్చేసరికి నీరుకొండ నుంచి కృష్ణాపాలెం 7.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దీని అయితే ఎక్కువ వెడల్పుతో అయితే ఈ కొండవీటి వాగుని తోముతున్నారు చుట్టూ మట్టిని. మిగతా వచ్చేసరికి అనంతవరం నుంచి శాఖమూరు వచ్చేసరికి చాలా తక్కువ వెడల్పుతో అయితే ఉంటుంది. నీరుకొండ రిజర్వాయర్ నుంచి కృష్ణాపాలెం వెళ్ళేసరికి వెడల్పు అయితే ఎక్కువగా ఉంటుంది. మనం స్ట్రైట్గా వెళ్తే వచ్చేసరికి కురగల్ విలేజ్ అయితే వస్తుంది. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే ఈ కొండవీటి వాగు వచ్చేసరికి కృష్ణానదిలాగా చాలా వెడల్పుగా అయితే తోమారు. చూడండి చాలా చాలా వెడల్పు అయితే ఉంది. చూడండి మన స్ట్రైట్లో కనపడేసరికి SRM యూనివర్సిటీ. ఈ లారీస్ని అయితే ఇక్కడ పార్క్ చేశారు, ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మన అమరావతిలో వచ్చేసరికి గ్రావిటీ కెనాల్ కూడా కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. అది యాక్చువల్లీ దాని లొకేషన్ వచ్చేసరికి వైకుంఠపురం దగ్గర అయితే ఉంటుంది. ఆ గ్రావిటీ కెనాల్ లెంత్ వచ్చేసరికి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి కొండవీటి వాగు. ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి లేయర్ బై లేయర్ అయితే ఎంత డెప్త్ అయితే తీసారో. ఇది చాలా వెడల్పు అయితే ఇక్కడ ఉంది. నీరుకొండ నుంచి కృష్ణాపాలెం వెళ్ళే దారిలో అయితే ఆ నీరుకొండ నుంచి శాఖమూరు మధ్యలో తవ్విన కొండవీటి వాగు అయితే చాలా షార్ట్ డిస్టెన్స్తో అయితే ఉంటుంది. వెడల్పు డెప్త్ కూడా అంత తక్కువగానే ఉంటుంది. ఇది చాలా తక్కువ టైంలో అయితే ఎక్కువ మట్టిని తీసేశారు. ఇంకొక 1 మంత్లో అయితే ఈ కాలువ అయితే పూర్తయిపోతుంది కొండవీటి వాగు. ఇంతే వర్క్ ఫాస్ట్గా జరిగితే, మధ్యలో వర్షాలు రాకపోతే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
ఇక్కడ చూడండి ఎంతో మట్టి అయితే తొలగించారు. మనకు చూడడానికైతే వీడియోలో తక్కువగా కనపడుతుంది, కానీ ఇది చాలా వెడల్పు అయితే ఉంది. మనం ఇందాక వీడియో తీసాం కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వీడియో తీసాము. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ లోపల వాటర్ ఉండేసరికి ప్రజెంట్ వెహికల్స్ అయితే పక్కన పెట్టారు. కొన్ని వెహికల్సే తిరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసరికి పాలవాగు దగ్గర ఉన్నాము. ఈ పాలవాగు వచ్చేసరికి అమరావతిలో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 16.7 కిలోమీటర్ పొడవు అయితే ఉంటుంది ఈ పాలవాగు. ఇది కృష్ణాపాలెం నుంచి సెక్రటరియట్ వరకు అయితే 9.3 కిలోమీటర్ దీని పొడవు. మన లెఫ్ట్ సైడ్లో ఒక డయాగ్రామ్ కనపడుతుంది కదా, ఇందాక చూపించాను కదా, కింద ఉన్నసరికి కొండవీటి వాగు, పైన ఒక లైన్ కనపడుతుందా, అది వచ్చేసరికి పాలవాగు. ఆ రెండు కలిసి కృష్ణాపాలెం రిజర్వాయర్ దగ్గర కలిసి అక్కడ నుంచి కృష్ణానదిలోకి అయితే వెళ్తాయి. ఇక్కడ పాలవాగు దగ్గర కూడా వచ్చేసరికి వాటర్ కనపడుతుంది చూడండి కింద. రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కదా, అప్పటి నుంచి అయితే వర్క్లు అయితే చాలా చాలా స్లోగా జరుగుతుంది. ఇది మనం సచివాలయం వెళ్తాం కదా, ఆ రోడ్డు. ఈ పాలవాగు వచ్చేసరికి 16.7 కిలోమీటర్లు అని చెప్పాను కదా, ఇది కృష్ణాపాలెం సెక్రటరీ వచ్చేసరికి 9.3 కిలోమీటర్లు. సెక్రటరియట్ నుంచి దొండపాడు వచ్చేసరికి 7.4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది ఇందాక మనం కొండవీటి వాగు చూసాం కదా, అది చాలా వెడల్పుతో అయితే ఉంది. ఇది చూడండి చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది, అండ్ వెడల్పు కూడా చాలా తక్కువ దాంతో పోలిస్తే. ఇది తక్కువ లోతుకే వాటర్ అయితే వచ్చేసింది. మొన్నటిదాకా అయితే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరిగింది. వాటర్ ఉండేసరికి వర్క్ అయితే జరగట్లేదు ప్రజెంట్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్